వెల్కమ్ టు బెస్ట్ ఎంజీకే. హ్యాపీ న్యూ ఇయర్ 2026. న్యూ ఇయర్ అందరికీ శుభాలని కలగాలని, ప్రతి వారి జీవితాల్లో కూడా అభివృద్ధి కలగాలని కోరుకుంటాం. మీరు ఎంతగా ఎదురు చూస్తున్న న్యూమరాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ. రెండవది కేవలం డేట్ ఆఫ్ బర్త్, ఏ నెలైనా జనవరి నుంచి డిసెంబర్ కేవలం డేట్ ఆఫ్ బర్త్ మీదే ఇవి మీకు ఉంటాయి. టూకీగా, క్లుప్తంగా, పాజిటివ్గా డైరెక్ట్ పాయింట్కి ఇవి ఉంటాయి అన్నమాట న్యూ ఇయర్. ఇక ఆ తర్వాత మళ్ళీ మీకు తెలుసు కదా, నెక్స్ట్ మళ్ళీ రేపు రాబోయే ఉగాదిలో, ఇదేమో ఆంగ్ల సంవత్సరాది, ఉగాది కాదు ఇది ఆంగ్ల సంవత్సరాది. తేడా ఏంటంటే రాబోయే ఉగాది భారతదేశం మాత్రమే అంటే ఉత్తర భారతదేశం, దక్షిణ జరుగుతుంది కొన్ని చోట్ల. మిగతా న్యూ ఇయర్ మటుకు మీరు చూస్తే న్యూ ఇయర్ టీవీల ముందు కూర్చుంటే ఆల్మోస్ట్ ఆల్ కంట్రీస్ భారతదేశంతో పాటు అన్నీ చూసుకుంటారు. కాబట్టి మనం రెండింటిని చూడాలి. కొత్త సంవత్సరం న్యూ ఇయర్ జరుపుకోవచ్చు, ఉగాది వస్తే మన భారతీయ సంప్రదాయం ప్రకారం చేస్తాం, అది ఇంకో రకంగా వస్తుంది విత్ అస్ట్రాలజీ. అది కూడా రాబోతున్నాయి చెప్పాం. కాబట్టి కమ్ టు ద పాయింట్. ముందుగా నెంబర్ 1 నుంచి స్టార్ట్ చేద్దాం. జనవరి నుంచి డిసెంబర్ వరకు ఎవరి పుట్టిన తేదీలైనా డేట్ ఆఫ్ బర్త్ 1, 10, 19 and 28 ఈ తేదీలో జన్మిస్తే జనవరి నుంచి డిసెంబర్ దాకా వాడు నెంబర్ 1. ఈ 2026 ఈ సంవత్సరం మీకు ఎలా ఉంటుంది? ఇక్కడ స్టార్టింగ్ ఈ నెంబర్ 1 వాళ్ళకి ఏంటంటే నెంబర్ వన్ అంటున్నాం కాబట్టి ఈ తేదీలు పుట్టిన వాళ్ళు 1, 10, 19, 28 వాళ్ళకి నిజంగానే ఈ 2026 నెంబర్ 1 లాగే ఉంటుంది. సహజంగా వీళ్ళంతా లీడర్షిప్ క్వాలిటీస్ దీంట్లో ఉంటారు, ఒక డిసిప్లిన్ ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం వీళ్ళకి ఏమేమి ఉంటాయంటే అన్ని విధాలుగా కలిసి వస్తాయి. అన్ని విధాలు అంటే ఏ విధాలు ఉంటాయి? ముందు ఆరోగ్యం బాగుంటుంది కదా, హెల్త్ ఈజ్ వెల్త్. ఆరోగ్యాలు ఈ తేదీలు పుట్టిన వాళ్ళకి ఆరోగ్యాల సంవత్సరం చాలా బాగుంటాయి. తర్వాత రెండవది వచ్చేసి ఫైనాన్షియల్గా చూసినప్పుడు కొత్త పరిశ్రమలు కానీ, ఇంకా కొత్త వ్యాపారాలు కానీ, ఇంకా కొత్త వ్యాపకాలు కానీ. వ్యాపకాలు ఏముంటాయి? ఇప్పుడు టీవీ దాంట్లో కానీ, లేదా మూవీ దాంట్లో కానీ, కళ్ళలో కానీ కొత్త యాంగిల్ అనమాట. ఏది జాబులు కావు దాంట్లో చేరే వాళ్ళకి కానీ, లేదా ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాలు, స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ దాంట్లో ప్రయత్నాలు చేసేవాళ్ళు కూడా ఈ నెంబర్ వాళ్ళందరూ కూడా బాగుంటుంది. ఇది టూకీగా. మరి న్యూమరాలజీ ఎప్పుడు కూడా సరే ఇప్పుడు ఈ డేట్ ఆఫ్ బర్త్ మేలా ఫీమేలా డౌట్ వద్దు. ఈ 1, 10, 19 ఈ డేట్ ఆఫ్ బర్త్లో మేల్ అయినా ఫీమేల్ అయినా స్త్రీలైనా పురుషులు కూడా వాళ్ళకి సరిగ్గా అందుతాయి ఇక్కడి నుంచి. ఇది నెంబర్ 1 గురించి. ఇంకేమేమి ఉంటాయంటే మిగతా రంగాలు చెప్పాలంటే చాలా ఉంటాయి. రంగాల నుంచి ముఖ్యంగా విద్యార్థి రంగం కనుక తీసుకుంటే, స్టూడెంట్స్ కనుక తీసుకుంటే సివిల్స్, ఐఏఎస్, ఐపీఎస్, స్టేటు, గ్రూప్స్ ఇంకా రకరకాలుగా ఉన్నాయి. వాటన్నిటికీ పరీక్షల వాళ్ళు కూడా ఆ సంవత్సరం అంతా బాగుంటుంది విద్యార్థులోకానికి. 2, ఇండిపెండెంట్గా ఎవరైతే ఉన్నారో లాయర్లు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, కన్సల్టెంట్స్ కావచ్చు, లేదా ఓన్ బిజినెస్ కావచ్చు, వీళ్ళందరికీ స్వతంత్ర వృత్తులు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరం అంతా బాగానే ఉంటుంది. ఇక ఇంకెవరికి బాగుంటుంది దీంట్లో ఉంటే నెంబర్ 1 కంటే పోలీస్ డిపార్ట్మెంట్ నెంబర్ 1. పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఆర్మీలో పనిచేసే వాళ్ళు పనిచేస్తున్నా సరే, రిటైర్ అయినా సరే వాళ్ళకు కూడా బాగానే ఉంటుంది ఈ సంవత్సరం అంతా. ముఖ్యంగా ఈ సంవత్సరం అంతా బాగుంటుందంటే ఇంకొద్దిగా ముందుకెళ్ళి ఇంకో టిప్ ఏంటంటే ఈ మొత్తం దాంట్లో సంవత్సరం అంతా ఒకేలాగా ఉంటుందా, ఇంకేం బాగుంటుంది అంటే జనవరి, ఏప్రిల్, నవంబర్ అండ్ అక్టోబర్ ఈ 4 మీకు దాన్ని బట్టి మీరు ఆ నెలలు వచ్చినప్పుడు మీరు కొత్త ప్రయత్నాలు, నూతన ప్రయత్నాలు, ఇళ్ళు కొంటాలు, గృహప్రవేశాలు, ఇంకేమని కొత్త ప్రయత్నాలన్నీ కూడా ఆ తేదీలో చేస్తే కలిసి వస్తుంది. ముఖ్యంగా ఆదివారాలు, సండేస్ అన్నది అది కూడా చూసుకోండి. మొత్తం సంవత్సరం మొత్తంలో ఈ నెంబర్ వాళ్ళు ఎప్పటికైనా సండేనే. ఈ సంవత్సరం కూడా సండేస్ కానీ 1, 10, 19, 28 డేట్లు తేదీలో కానీ మీరు కొత్త ప్రయత్నాలు చేస్తే అందరికీ శుభప్రదం అవుతుంది. అందరికీ శుభమస్తు, ఆరోగ్యమస్తు. మీ న్యూమరాలజీ డాక్టర్ గోపీకృష్ణ.